ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात्कार पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः लोकमाता पिता पार्वती परमेश्वर वीरभद्र भद्रकाली मत नमो नमः। ओम भूदेव गंगम देव नमो नमः। जय శ్రీరామ్ జై సీతారాం జయ వృత్తినివాసం నమో నమः। ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ దగ్గరికి వచ్చే కొద్దీ అందరిలో ఉత్కంఠత, ఒకవైపు కూటమి విజయం దిశగా అంచనాలతో పోతుంటే వైసీపీ వాళ్ళు ఫేక్ వీడియోలతోన వాళ్ళు ఓటమి అందరికీ అర్థమైన ఇంకా కార్యకర్తల్ని ఏదో వాళ్ళకి మనోబలాన్ని చేకూర్చడం కోసం ఇన్ని చేస్తున్నారు నాన్న. ఇది ఆల్రెడీ ఒక ప్రజలు తీసుకున్న నిర్ణయము ఇది కాదు. మన ఆయన వీరభద్రుడు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అన్నీ ఒక్కోటి 5 ఏళ్ళు అన్నీ చూపించినాడు, అరాచకాలు చూపించినాడు, దాన్ని తప్పించేది చూపించినాడు. తర్వాత చివరిలో ఎలా కలిపినాడు, ఎట్లా చంద్రబాబుని అరెస్ట్ని కూడా ఎట్లా హైలైట్ చేసినాడు అన్నీ చూసినాం మనము. ఒక పవన్ కళ్యాణ్ విషయంలో కానీ బీజేపీ లాస్ట్లో కలసడం కానీ, బీజేపీ కూడా 2 నాలుకలతో ప్రవర్తిస్తుందన్న వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. పార్టీ మంచిదే, బీజేపీ భవిష్యత్తు ఉండే పార్టీ, అది మన ఆయన వీరభద్ర సంవత్సరాలు నడిపిస్తాడు వచ్చి. కానీ వ్యక్తులు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళు నడుచుకునే విధానం, వాళ్ళ ఆలోచనలు, ధర్మరాజు చూడండి ఎంత ఆలోచన చేస్తాడు. మాయా పాచికలతో ఓడిపోయిన సెకండ్ చేతిలో ఆ మాయా పాచికలతో ఓడిపోయినాక ఆ ఓటమి కాదని చెప్పి భీముడు ఎదురు తిరిగి అన్నయ్య వీళ్ళకి ఒక ఆగ్నేయ వీళ్ళందరినీ ఓడిస్తానని చెప్తే ధర్మరాజు ఏమంటాడు తెలుసా? లేదన్నా లేదు, అది మాయా పాచికలో ధర్మ పాచికలో తెలియదు, కానీ మనం ఓడిపోయినాం, దాన్ని శిరసావించాల్సిందే ధర్మం ప్రకారం, మనం వనవాసం చేయాల్సిందే. ధర్మరాజు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ? ఇది వ్యవస్థను నాశనం చేయడం అంటే. మేమే రావాలా మేమే కాదు, భగవంతుడు అనుకున్నాడు కాబట్టి మీరు 2 సార్లు వచ్చినారు, 3వసారి కూడా వస్తారు, సందేహం అవసరంలే. కానీ ముందుకు ప్రభుత్వాలు మీరు ఏర్పాటు చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా మా నాన్న వీరభోగ వసంతరాలు ఎట్లొచ్చి దిశానిర్దేశంతో దేశాన్ని ఎట్లా పాలిస్తారో మీరు చూస్తారు నాన్న. ఇది దగ్గరలో ఉంది, ఏం సందేహం అవసరంలే. ఈరోజు నేను చెప్పే ప్రతి మాట జరిగేది జరిగిపోయిందన్న. కరోనాతో మొదలుపెట్టినాడు, ఒకసారి భయాన్ని చూపించినాడు ప్రపంచానికి, మనిషి అనే వాళ్ళందరికీ. ఈరోజు మనుషులు ఎట్లా ఆడుతున్నారు, మనసులో రాక్షసులు వచ్చేసినారు నాన్న. అందుకే ఇంత అరాచకాలు చేస్తూ రాక్షసానందం పొందే వాళ్ళందరికీ పనిష్మెంట్ స్టార్ట్ అవుతుంది, రాక్షస పాలన అంతమవుతుంది. జూన్ 4 నుంచి మా నాన్న వీరభద్ర యుగంలో ధర్మమైన పార్టీలతోన ధర్మంగా ప్రజాపాలన అంటే చూస్తారు, జ్యుడిషియల్ ఎట్లుంటో చూస్తారు, న్యాయ వ్యవస్థ చూస్తారు, రెవెన్యూ అన్నిట్లోన విద్యతో సహా అన్నీ ఎట్లా అద్భుతంగా ఉంటాయో మీరే చూస్తారు. ఇదంతా మా నాన్న వీరభద్ర నడిపించేది నాన్న. మీకు అన్నీ అర్థమవుతాయి, ఎందుకంటే మీకు ఇంకా కొద్దిగా గందరగోళం ఉండొచ్చు. ఈరోజు అనుకోకుండా మళ్ళీ జగనే వస్తాడు అనుకున్నప్పుడు ఎందుకు ఇట్లా రివర్స్ అయ్యా, లాస్ట్లో ఎందుకు ప్రజలు ఇట్లా చైతన్యవంతులయ్యారు, చంద్రబాబుని అరెస్ట్ చేసి పార్టీని నాశనం చేయాలనుకుంటే మళ్ళీ పునర్జీవం పొంది ఉత్తేజంతో ఉరుకులేస్తే అర్థం కాలే ఎవరికి, ఎవరు చేసిన వాళ్ళకి తిరిగిస్తాను నన్ను మన ఆయన. ఇంకోటి మన ఇప్పుడు చిత్తూరు జిల్లాలో తీసుకోవాలా, మన జడ్జి రామకృష్ణారెడ్డి గారికి జరిగిన అన్యాయం ఎక్కడ మీరే ఆలోచించండి. జడ్జిలకి అన్యాయం జరిగితే మామూలు సామాన్యుడు మాట్లాడగలడా? ఈరోజు జడ్జి రామకృష్ణారెడ్డి గారికి ఎంత హత్య ప్రయత్నాలు కానీ ఆయనకి జైలు పంపించి జైల్లో కూడా చంపాలని చూసినారు, చాలా ఘోరం జరిగింది. ఇవన్నీ జరిగిన స్వామి వీరభద్రుడు అడ్డుకుంటూ కాపాడినాడు. ఇంకా 3-4 రోజులు ఉంటే అయిపోయా, ఈ అరాచక పాలన కూడా అంతమవుతుంది. మీరు చాలా మంది తెలుసుకోవడం లేదన్న. వైసీపీ కార్యకర్తలు కూడా మంచి వాళ్ళు ఉంటారు, కొద్దిగా అభిమానంతో ఉండే నాయకులు ఉంటారు, మీ నాయకులు నిజ స్వరూపాలు తెలుసుకోకుండా వాళ్ళు కూడా ఉంటారు. కానీ అన్నీ తెలిపిస్తాడు మన వీరభద్ర, ఎవరిని వదిలేదు ఉండదు. మనం శివుని పట్టుకోవాలి, శివుని పట్టుకుంటే వెలుగుతాం నాన్న. రక్తం కూడా తినితే, రాజకీయంతో చేసే రక్తం కూడా తింటే నాశనం అయిపోతాం, వంశాలు కూడా నాశనం అవుతాయి. తస్మ జాగ్రత్త. మనం కష్టపడి 100 రూపాయలు సంపాదించిన గౌరవం ఉంటుంది, ఆ కిక్కే వేరే ఉంటుంది అన్న. అందుకే ఇప్పుడు పుంగనూరులో చూసినాం ఒకసారి టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు సైకిల్ యాత్ర చేసినప్పుడు ఎట్లా అడ్డుకొని ఎట్లా మాట్లాడినారా, అవి వదలడు మన ఆయన కొద్దితో సహా తిరిగిస్తాడు. తర్వాత ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఎన్నోసార్లు మాలలు వేశారు పెద్ద ఆయన, కానీ ఆయన ఆలోచనలు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళ కొడుకులు ద్వారకారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ మళ్ళీ వాళ్ళు ఎంత దందాలు చేస్తున్నారు ఎన్ని అనేది మన ఆయన అన్నీ ఆల్రెడీ బయట వేసారు, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఈరోజు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కూటమితో కూడిన ప్రభుత్వము వాళ్ళు చేసినా చేయకుండా మన ఆయన మాత్రం ఎవరిని వదిలేదు ఉండదు, వడ్డీతో సహా తిరిగిస్తాడు. అన్నీ మీకు అర్థమవుతాయి. వ్యవస్థల నుంచి తప్పించుకున్న ఈ ప్రజాస్వామ్యంలో మోసం చేసినా మన ఆయన నుంచి ఒకటి తప్పించుకోవాలన్న వీరభద్ర నుంచి, ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతాయి.
ఈరోజు జడ్జి రామకృష్ణ గారి జీవితం ఒక ఉదాహరణ. ఆయన ధైర్యంగా ఈరోజు తన భార్య పిల్లల్ని కాపాడుకుంటూ హత్యా ప్రయత్నాలు చేసినారు, బెదిరింపులు జరిగినాయి, ఇసుక మాఫియా అన్ని దండిగా అన్నీ చూపించినాడు పాపం. ఆయన అన్నీ చెప్తున్నాడు. ఈరోజు ఇటువంటి వాళ్ళకి రక్షణ మన ఆయన వీరభద్రుడు అదృశ్య శక్తి ఇస్తుంటాడు. మీరు అనుకుంటున్నారు ఈరోజు ఈ సీసీ కెమెరాలో దొరికింది కదా, ఈ సేమ్ వీలేందన్న, ఇది మన ఆయనే వీరభద్రుడు ఉరుకుందిన స్వామి ఒక వ్యక్తుల ద్వారా ఇవన్నీ మనకి మెసేజ్ చేస్తానని మీకు అర్థం కాదు. ఇది వీరభద్రుడు ఆడే పెద్ద జగన్నాటకం. మూడో కన్ను నుంచి ఎవరైనా తప్పించుకోగలరా? వీళ్ళు వెళ్ళే బయట వేసుకుంటారు. ఏడు అవుట్లో ధ్వంసం చేసి ఒకటి ఎందుకు ఇచ్చారంటే ఈసీని కూడా బయటకు వేసినారు తెలియకుండా. ఈసీ కూడా భయపడింది, అక్కడ ఉండే ఉద్యోగస్తులు కూడా భయపడినారు. అర్థమైపోతుంది దీనికి మరో దర్యాప్తులు ఏముంది నాన్న, ఇంకా మన వ్యవస్థలు ఎట్లయిపోయినావు చూడు. ఈరోజు అది చూసినాక ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఫస్ట్ తక్షణం అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టాలి వాళ్ళ అన్నదమ్ములకి ఇద్దరికి. ఇవన్నీ తెలియకుండా సాక్షిలో కూర్చోబెట్టి ఇంకా రకరకాలు చూపించి ముందస్తు బెయిల్ మంజూరు చేసుకుని ఏమన్నా వ్యవస్థలు ఎట్లున్నాయి ఇవి అంటే న్యాయదేవతకి కళ్ళకి గుడ్డు కట్టినాం కదా, అందుకే న్యాయదేవత చూడాలనుకుంటున్నారా? వీరభోగ వసంతాలు వచ్చి ఆ గుడ్డ తీసి అమ్మ చూపుకే నాశనం అయిపోతాం నాన్న మనం తప్పు చేసిన వాళ్ళు. తర్వాత తక్కడి కాదు పట్టేయాల్సింది, అమ్మకి కత్తి పట్టిస్తే అప్పుడు దోషులకు అర్థమవుతుంది, నిర్దోషులకు ధైర్యం వస్తుంది, దోషులకి వెన్నెలు వణుకు పుడుతుంది. అది మన ఆయన చేస్తాను వీరభోగ వసంతాలు. ఇవన్నీ ముందుకుండా మంచి రోజులు. ఇవన్నీ నేను చెప్పే ప్రతి వీడియో ఇది మా నాన్న శరీరంతో మా నాన్న ఆత్మతో మాట్లాడేది. వీరభోగ వసంతాలు ఎట్లుంటాడో రాబో రోజులు మీరందరూ ప్రత్యేకంగా చూసే టైం ఆసనమైంది. దాన్ని చూడాలా, మనం స్వామిని దర్శించుకోవాలంటే శరీరాన్ని కాపాడుకోండి. ఫస్ట్ మీరు శాకాహారానికి అలవాటు పడండి, మాంసాలను తగ్గించుకోండి. వారంలో 2-3 తినేవాడు ఒకసారికి రండి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు మాంసాహారాన్ని మానండి. ఎందుకంటే మీ శరీరాలకి ఇంకా కర్మకు బలైపోతారు. రాను ఇంకా ఆయుష్లు తక్కువవుతాయి, ఆరోగ్యం తక్కువవుతాయి. రాబో రోజుల్లో మీ శరీరాలు రోగాలతో దరిద్రంతో విలతానం చేస్తానన్న. మీ శరీరాలు కాపాడుకోండి. మీ కర్మలు తెంచుకోవాలంటే ఫస్ట్ మాంసాహారాన్ని తగ్గించుకోండి. మాంసం బలం రాదన్న, రోగాలు వస్తాయి, దరిద్రం వస్తాయి, సమస్యలు వస్తాయి. ఏం తినిందంత బలంగా ఉంది, గుర్రం ఏం తినిందంత లస్సగా ఉంది, దున్నపోతే ఏం తినిందని ఎట్లా ఉంది నాన్న, ఇన్ని ఎట్లా తయారైనాయి? ఆకుకూరలు తిని గడ్డి తిని బతుకుతాయి. ఈరోజు మేకలు గడ్డి తిని కొండలెక్కితే మనం మాంసం తిని మంచం ఎక్కుతున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇంకా రాబో రోజులు అన్నీ మంచి రోజులు ఉంటాయి, ధర్మమైన రోజులు. వర్షాలు కూడా తొందరగా వస్తున్నాయి. మా నాన్న ఆశీర్వాదంతో, వీరభద్ర రుకుందేన స్వామి ఆశీర్వాదంతో, భద్రకాళి మాత ఆశీర్వాదంతో మేలోనే వర్షాలు కురుస్తున్నాయి. రైతులందరూ దేవుళ్ళు ప్రార్థించండి, దీపాలు ఇంట్లో వెలిగించుకోండి. దీపరాధంతో పంచభూతాలు తిరుగుతుంటారు. మనకు సకాలంలో వర్షాలు కురిపిస్తారు. ఎంత కావాలంటే అంత వర్షం కురిపించి డ్యాములు నింపేస్తారు, రిజర్వాయర్లు నింపుతాయి. అంటే ఎక్కువ కోపముగిస్తే కూడా వరదలు వస్తే ఊర్లు నాశనం అవుతాయి, పంటలు నాశనం అవుతాయి. అందుకే మనం వాళ్ళ శాంతితో పూజ చేసుకునేలా. భూదేవుని అడగండి, పంటని ఇస్తుంది. భూదేవుని అడగండి, మీ పంటని పైకి లేపి విత్తనాలని మంచి పంటనిచ్చేటట్లు చేస్తుంది అమ్మ. అన్ని రకాలుగా మనం పంచభూతాలను ఆశ్రయించాలి. సూర్యుని అడగండి, సూర్యరశ్మి ఇస్తాడు. చంద్రుని అడగండి, వెన్నెలు ఇస్తాడు. అగ్నిదేవుడిని అడగండి, అగ్నితో మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాయుదేవుడు గాలి ఇస్తున్నాడు మనం బ్రతకడానికి. అన్నపూర్ణేశ్వరం కడుపు నిండి అన్నం పెడుతుంది అమ్మ. గంగమ్మ తల్లి కడుపు నిండి నీళ్ళు దాపి ఈరోజు మన జీవాన్ని పోస్తుంది. ఈరోజు 1 రోజు 2 రోజులు అన్నం తినకుండా ఉండగలము, కానీ నీళ్ళు లేకుండా బతకగలమా? నీళ్ళు లేకుండా వంట చేసుకోగలమా? నీళ్ళు లేకుండా ఏ పని అవుతుందా? 1 వారం రోజులు కొలవ లేకుండా అల్లాడిపోతామే. ఈ నీళ్ళు వెళ్ళి తేడా ఉండదు. అందుకే గంగమ్మని మొక్కండి రా, భూదేవుని మొక్కండి రా, పంచభూతాలను మొక్కండి రా. ఇదిరా మన జీవితము. వీళ్ళకి దాసోమానండి రా, వీళ్ళకి ఉడిగాలు చేయండి రా. దేవుళ్ళకి 2 దీపాల నుంచి వెలిగించండి రా. రోజు నిత్య పూజ చేయండి రా, చాలరా. వాళ్ళు మనకు సకాలంలో అన్ని ఇస్తారు. వాళ్ళు అంతా శాంతితో ఉంటే మనకి పుష్కలంగా పంటలు పండుతాయి, రైతులు సుభిక్షంగా ఉంటారు. సదారా జనాలు కూడా రేట్లు అందుబాటులో ఉండి ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు, అందరూ ఆరోగ్యాలతో ఉంటారు. ఇవన్నీ చేసుకోండి ఫస్ట్. జయ వీరభద్ర స్వామి నమో నమః. ఇంకా అయిపోయిందన్న. ఇప్పుడు మన ఆయన అందరు దృష్టి పెట్టాడు, అందరూ కొట్టితో సహా తిరిగిస్తాడు. పెద్దిరెడ్డికి కానీ, ద్వారకారెడ్డికి కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, కొడాల నానికి కానీ అందరికీ ఎవరు వదిలేదు ఉండదు. వీళ్ళు మర్చిపోయింది వచ్చేమో, లోకేష్ మర్చిపోవచ్చు, చంద్రబాబు మర్చిపోవచ్చు, పవన్ కళ్యాణ్ మర్చిపోవచ్చు, కానీ మన ఆయన వీరభద్రుడు ఉన్నది తప్పు చేసినట్టు వడ్డీతో సహా తిరిగిస్తాడు. ఇది వ్యక్తిగత కక్షలు నాన్న కాదన్నా, ధర్మము పట్టుకుంటే వెలిగిస్తాడు, అధర్మాన్ని పట్టుకున్నవానికి నరకం చూపిస్తాడు, అవసరం అనుకుంటే వెంటనే లేపేస్తాడు. ఇది వీరభద్ర స్టైల్ అన్న. వీరభద్రుడు వచ్చినాడు కదా, ఆట మొదలైంది. ఇప్పటి నుంచి 4వ తరగతి తర్వాత అర్థమవుతుంది. జై వీరభద్ర నమో నమః.